సో సిస్టంలో లోపాలు కూడా మనుషుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు రావడం అనేది ఒకటి చూడాలి. అండ్ 100% మాన్యువల్ గా ఎట్లా టార్చర్ పెడుతున్నారని. పుల్లారావు గారు ఒక్కసారి ఈ ఇన్సిడెంట్ మీద ఒక్కసారి మీ రెస్పాన్స్. అదే ఇది రికరింగ్ గా అయిపోతుంది. ఇది ఆప్ చేయటం కష్టమా అంటే కష్టం, ఎందుకంటే నేనేదో సినికల్ గా నెగిటివ్ గా మాట్లాడట్లేదు, ప్రాక్టికల్ గా చెప్పేది. ఇప్పుడు నా మొదలు మాట్లాడిన కోటేశ్వరరావు గారు, ప్రసన్న గారు ప్రాక్టికల్ పాయింట్స్ చెప్పారు. అది చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కోర్ట్స్ కి, పోలీస్ కి, గవర్నమెంట్స్ కి ఆ ఉద్దేశం ఉండి అవకాశం అని కాదు, ఆ అవసరం వస్తే. కానీ అది ఎవరు పట్టించుకోవట్లేదు కదా. గవర్నమెంట్స్ పట్టించుకోవట్లేదు, లేకపోతే లెజిస్లేచర్స్ పట్టించుకోవట్లేదు. సింపుల్ థింగ్స్. వారు చెప్పిందంతా కంప్లైంట్ రికార్డ్ చేయటం, సఫిషియెంట్ పోలీస్ ఉన్నారా లేదా, యాక్షన్ తీసుకోవటం, సెటిలైట్ చేయొచ్చు, ప్రాక్టికల్ గా చేయొచ్చు. చేయకూడదని లేదు. ఒక మంచి ఆఫీసర్ వస్తే ఆ 10 రోజులు బాగా జరుగుతుంది. ఇది ట్రైనింగ్ సరిగ్గా ఇస్తున్నారా పోలీస్ ఆఫీసర్స్ కి, అది కనపడట్లేదు. IPS IAS ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నారా, అది లేదు. మనం సోషల్ మీడియా మీద చూస్తే వాళ్ళ గొప్పతనం చూస్తున్నాం, లేదు. కానీ ప్రాక్టికల్ గా ఆ ప్రొసీజర్స్ అన్ని సాల్వ్ చేయొచ్చు. మెయిన్ ఇంపాసిబుల్ థింగ్ ఏంటంటే, నాకు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి అనిపిస్తుంది, మన దేశంలో 145 కోట్ల జనాభా ఉన్న దాంట్లో మెంటల్ ఇల్నెస్, చాలా మెంటల్ ఇల్నెస్ మిగతా దేశాల్లో ఉన్నట్టుగా ఉన్నది, ఇక్కడేం కొత్త కాదు. సూసైడ్ జరుగుతూ ఉంటాయి, వైలెన్స్ అటాక్స్ ఉన్నాయి, మెంటలీ డిస్టర్బ్ పీపుల్ ఉన్నారు, మెంటలీ ఇల్ పీపుల్ ఉన్నారు, మెంటలీ డేంజరస్ పీపుల్ ఉన్నారు. ఈవేళ ఒక సిటీ ఆఫ్ హైదరాబాద్ తీసుకుంటే 1 కోటి మంది, హైదరాబాద్ GHMC లేకపోతే పక్కన తీసుకుంటే ఎంతమంది మెంటల్ ఇల్నెస్ ఉన్నది, ఎవరికి ట్రీట్మెంట్ వెళ్తుంది? మన ఏ రకంగా మన సొసైటీలో డాక్టర్లు, హాస్పిటల్స్ అంటే ఫిజికల్ ఎలిమెంట్స్ కి బాగానే వచ్చినాయి, మెడికల్ కాలేజెస్ చాలా పెద్ద ల్యాబ్స్ ఉన్నాయి. ఈవేళ మాస్ రేప్స్ అనుకోండి, 5-6 ఆ అమ్మాయిల్ని ఇష్టం వచ్చినట్టుగా చంపేసి రేప్ చేసింది ఎక్కడో దూరం కాదు. నిర్భయ అంటున్నాం 2012 ఢిల్లీలో, హైదరాబాద్ లో కూడా 5 సంవత్సరాల క్రితం జరిగింది కదా. హైదరాబాద్ లో కూడా ఒక జరిగింది కదా. అలాగే మన కలకత్తాలో జరిగింది కూడా, ఇంకా బయటికి రావాలి కదా. ఇట్లా బాంబేలో జరిగింది. ఇది ఏంటి? ఈ టెంపర్మెంట్ ఏంటి? 5-6 చేయటం ఏంటి? వీరులు అయిపోవటం ఏంటి? అమ్మాయిని రేప్ చేశాక హింసించి కాదు, అసలు చదవలేకపోతున్నాం చేసిన టార్చర్స్ ఏంటి? మెంటల్ ఇల్నెస్ ఉండగా మనం ఎలా సహిస్తున్నాం? అసలు స్క్రీన్ చేస్తున్నావా? అసలు స్క్రీనింగ్ లేదు కదా. లేదు. మీకు ఎవరైనా, మీకు ఏ కంపెనీ అయినా, ఏ సంస్థ అయినా, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, కోర్ట్స్ అయినా, లాయర్స్ అయినా, ఎక్కడైనా స్క్రీనింగ్ ఉన్నదా? స్క్రీనింగ్ అంటే నీ మెంటల్ ఎబిలిటీ ఏంటి, నీ మెంటల్ టెండెన్సీస్ ఏంటి, అది చాలా ముఖ్యం. అది లేకపోవటం వల్ల మన సొసైటీలో ఇలాంటి వైలెన్స్, రేజ్, చిన్న రోడ్ యాక్సిడెంట్ అయితే రేజ్, ఆ జనం అంతా వచ్చేస్తారు వీరుల్లాగా. యాక్సిడెంట్ అయింది కరెక్టే, వాడిని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పరు, అక్కడే తన్నేస్తారు, చంపేస్తారు, అంత అలర్ట్ చేస్తారంటే అది సొసైటీలో అక్యూములేటెడ్ రేజ్. ఆ కోపం అంతా అలా స్టోర్ అయిపోయింది సొసైటీలో. ఎక్కడున్నాయి ఫ్రస్ట్రేషన్స్? నేను ఫస్ట్ థింగ్ మన దేశానికి మొత్తానికి ఎక్సెస్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఇప్పుడు హైదరాబాదే మనం ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, ఎన్ని మెంటల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఒక నిమ్హాన్స్ బెంగళూరు లో ఉన్నది, ఎక్కడున్నాయి? చాలా ఎంఫాటిక్ గా చెప్తున్నా, ఈ ఇన్సిడెంట్స్ ఆగాలి, మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది ఈవేళ. ఈజీగా టెక్నాలజీ వాడి మనం గమనించేయచ్చు చాలా సింపుల్ గా. నెక్స్ట్ ఇన్సిడెంట్ ఎక్కడ జరగబోతుంది, ఎవరు చేయబోతున్నారు, ఎలాంటి వ్యక్తులు చేస్తారు, ఎలాంటి సిచ్యువేషన్ లో చేస్తారు. రాత్రి హాస్పిటల్లో చేస్తారా, పేషెంట్ మీద ఎక్కువ ఉన్న ఫీమేల్ వార్డ్ లో చేస్తారా, యంగర్ పేషెంట్స్ ఉన్న చోట ఎలాంటి ఇన్సిడెంట్ వస్తుందా, ఎలాంటి వర్కర్స్ వచ్చినప్పుడు ఇది అవి వాడతలేదు కదా. మన మిత్రులు ఎందరో కోటేశ్వరరావు గారు, ప్రసాద్ గారు చెప్పొచ్చు, నాకు తెలియదు, వాడతలేదు కదా. అసలు AI ఒక టెక్నాలజీ టూల్ వచ్చి, CCTVs వచ్చాక కొంతవరకు క్రైమ్ కంట్రోల్ కాకపోయినా క్రైమ్ ని పట్టుకోవటానికి, క్రైమ్ ని పర్స్యూ చేయడానికి, ఒక ప్రూఫ్ అనడానికి పోలీస్ కి విశేషంగా సహాయపడుతుంది CCTVs. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాలి. మన మెంటల్ ఎడ్యుకేషన్, మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ విపరీతంగా దేశంలో పెంచాలి. నేను చెప్పేది ఎక్కడైనా చూస్తారు, మనకు బయటికి రావు. ఎంత అక్యూములేటెడ్ యాంగర్, ఫ్రస్ట్రేషన్, రేజ్ అది ఉన్నప్పుడు ఈ మాస్ రేప్స్ అనుకోండి, మాస్ అంటే గ్యాంగ్ రేప్స్ అనుకోండి, ఇలాంటి జరుగుతూ ఉన్నాయి. మనం ఇది నేను ఇక్కడ చెప్పడం కాదు, మిగతా దేశాల్లో చాలా వరకు ఐడెంటిఫై అయినా చేస్తాం. ఐడెంటిఫై చేశాం, మనం ఐడెంటిఫై కూడా చేయట్లేదు కదా. తర్వాత అర్బనైజేషన్ అయిపోయాక సిటీలోకి ఎవరు వస్తున్నారు, బాంబేలోకి ఎవరు వచ్చారు గత 10 సంవత్సరాల్లో, కలకటాలో ఎవరు వచ్చారు. ఇవాళ హైదరాబాద్ లో
సంవత్సరానికి నేను అనుకుంటున్నా 50,000 మంది కొత్త జనాభా వస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ లో, లేకపోతే 1,00,000 మంది. వాళ్ళ సిటీకి రాగానే ఫేస్లెస్ నేమ్లెస్ పీపుల్ అయిపోతున్నారు కదా. ఇంకా వాళ్ళు పల్లెటూరులో 50,000 జనాభా 1,00,000 జనాభా ఊర్లో ఉన్నప్పుడు అందరికి ఒక్కరికి ఎవరో ఒకరికి తెలుసు, ఎవరో ఒకరికి నెక్స్ట్ మ్యాన్ తెలుసు, నెక్స్ట్ మ్యాన్ కాకపోతే థర్డ్ మ్యాన్ తెలుస్తారు. సిటీస్ లో ఫేస్లెస్నెస్, ఏదో ఐడీలు ఉన్నాయి, ఆధార్ కార్డు అంటే ఎవరున్నారు మీరు ఎలా చెప్తారు? ఎక్కడి నుంచి వచ్చారు? త్రిపుర నుంచి వచ్చారా, బర్మా నుంచి వచ్చారా? సో ఇవన్నీ టెక్నాలజీ వాడి మన సొసైటీని అండర్స్టాండ్ చేసుకుని దానికి ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఆ హాస్పిటల్ సిచ్యువేషన్ ఎక్కడ రికవర్ అవుతుంది, నెక్స్ట్ స్పాట్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. తప్పకుండా సొల్యూషన్స్ ఉన్నాయి, కానీ మనం ఉన్న టెక్నాలజీ వాడాలి, కొంచెం దీనికి ఎఫర్ట్ పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. మెంటల్ హెల్త్ ఎన్ని పేరెంట్స్ ఒక లాస్ట్ సెంటెన్స్ చెప్తున్నా. ఐ వాజ్ ఫార్చునేట్ ఎర్లియర్ ఒక 10 years ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటలీ హ్యాండిక్యాప్ దాని మీద వన్ ఆఫ్ ద గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్స్ గా ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ వల్ల అవకాశం వచ్చినప్పుడు ఇట్ వాజ్ ఐ ఓపెనర్. ఎంతమంది పేరెంట్స్ సఫర్ అవుతున్నారు, ఆ పిల్లలకి ఎంతమందికి బయటికి తీసుకున్నారు. సో తప్పకుండా మనం దీని మీద కూడా మన ఇద్దరు ఫ్రెండ్స్ చెప్పిన దానికంటే ఇది కూడా ఒక ఫోకస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెంటల్ హెల్త్, వైలెన్స్ దాని మీద కూడా వెళ్ళాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.